హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది సండే ఈవినింగ్ అండి. టైం వచ్చేసి అరౌండ్ 5:30 అయింది. నేను ఇప్పుడే తలస్నానం చేసేసొచ్చాను. యాక్చువల్లీ పొద్దున్నే చేయాలి. సండే మార్నింగ్ కంపల్సరీ ఆయిల్ పెట్టుకొని ఒక 1, 2 అవర్స్ ఆగి చేస్తాను. బట్ పొద్దున్నే ఈరోజు ఎక్కడికో వెళ్ళాల్సొచ్చింది. అందుకని హడావిడిగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాననమాట. సో, ఇప్పుడు మళ్ళీ తలస్నానం చేశాను. మళ్ళీ మండే మార్నింగ్ చేయాలంటే ఆఫీస్‌కి హడావిడైపోతుంది కదా! అందుకని చేసేసి కొంచెం ట్రై చేసుకుందామని. యాక్చువల్లీ యశ్వంత్ అగెయిన్స్ట్ ఈవినింగ్ టైమ్ చేయటం జలుబు చేస్తుందని అసలే బెంగుళూరులో చల్లగా ఉంటది కాబట్టి బట్ యాహ్! తుడిచేసుకుంటాను అది ఇది అని ఏదో ఒకటి చెప్పి తలస్నానం చేసొచ్చాను. డ్రైయర్ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే పెడతానండి. లేకపోతే డ్రైయర్ తొందరగా ప్రిఫర్ చేయను పెట్టటం. వేడి వేడిగా టీ తాగాలనిపించింది తలస్నానం అయినాక. సో, టీ తెచ్చుకున్నానిక్కడ. అల్లము, పుదీనా వేసి టీ పెట్టుకున్నాననమాట. సో, వేడి వేడిగా టీ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలండి. ఎలా చేసుకున్నారు? అందరూ పండగ ఎలా జరిగింది? నాకు పిక్చర్ షేర్ చేయండి. మీరెలా రెడీ అయ్యారు? ఏం చీర కట్టుకున్నారు? మీ ఫ్యామిలీ ఫోటోస్ అన్నీ షేర్ చేయండి కంపల్సరీ నాతో. యాక్చువల్లీ ఈసారి గణేష్ చతుర్థి వ్లాగ్ రాలేదు. సో, సారీ ఫర్ థాట్. ఎందుకంటే నాకు కుదరలేదనమాట. అందుకని యశ్వంత్ ఒక్కళ్ళే పూజ చేసుకున్నారు సింపుల్‌గా. నేను దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి. లక్కీగా ముందు రోజు కుదిరింది. అందుకే నేను యశ్వంత్ వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాము. పూజ గది కూడా కొంచెం క్లీనింగ్ చేసి రెడీగా పెట్టాననమాట. సో, ఇంకా తనే మొత్తం పూలు పెట్టి డెకరేషన్ చేసి గణేష్‌జీకి చక్కగా చేశారు. స్వీట్ అది బయటే ఆర్డర్ చేసేసాను. సో, స్వీటును, పళ్ళు ప్రసాదం పెట్టేసి సింపుల్‌గానే చేసేసామనమాట ఈసారి. సో, టీ తాగేసి లోపలికెళ్ళబోతున్నాను. ఈలోపు ఇక్కడ గణేష్ ఊరేగింపు వచ్చిందనమాట. చాలామంది ఈరోజే విసర్జన చేస్తున్నారండి. సెకండ్ డేనే కానీ సండే కాబట్టి చాలామంది ఊరేగింపు చేసి అలా చేసేస్తున్నారనమాట. సో, గణేష్‌జీ వచ్చారు. మీరందరూ గూడా దండం పెట్టేసుకొని గణపతి బప్పా మోరియా అనుకోండి. ఇదివరకు ఇలా ఊరేగింపులొచ్చినప్పుడు నేను, యశ్వంత్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బయట నుంచునేవాళ్ళం. కానీ హ్యాపీ మా లైఫ్‌లోకొచ్చిన కాడ నుంచి ఈ సౌండ్స్ అంటే అబ్బా! మళ్ళీ వచ్చిందా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే చూసారు కదా! బాగా భయపడిపోతాడు. యాక్చువల్లీ ఇంకా టపాకాయలు అంటే ఫైర్ వర్క్స్, బాంబ్స్ ఇలాంటివి కొంచెం క్రాకర్స్ పర్వాలేదు సౌండు. డప్పుకైతే ఇంకెక్కువ భయపడతాయి డాగ్స్. ఎందుకంటే అది కంటిన్యూయస్ వైబ్రేషన్ అలా వస్తుంది కాబట్టి ఏదో అయిపోయిందనుకుంటాయి. సౌండ్ కూడా బాగా వస్తది కదా! సో, ఆ డప్పు సౌండ్‌కి క్రాకర్స్ కూడా కాలుస్తారు. సో, 2 కలిపి చాలా చాలా భయపడిపోతాడు. ఆల్మోస్ట్ షివర్ అయిపోతున్నాడనమాట. బాగా షివర్ అయిపోతున్నాడు. యశ్వంత్ ఏదో మీటింగ్ అటెండ్ అవుతున్నారు. సండే ఈవినింగ్ మీటింగ్ ఏంటంటారా? ఏదో ఇష్యూ వచ్చిందనమాట. మీటింగ్ అటెండ్ అవుతూ చూసుకుంటున్నారు హ్యాపీని. సో, నేను కూడా కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వాడి దగ్గరే కూర్చున్నాను. కొంచెం ఇదిగా ఫీల్ అవుతాడని. అప్పుడప్పుడు యాక్చువల్లీ తీసుకెళ్ళి బయట కూడా చూపిస్తాను. "ఏం లేదమ్మా అందరూ ఉన్నారు. మామూలుగానే ఏం కాలేదు" అని. బట్ యాహ్! వాటికి ఇంకా అర్థం కాదు కదా! భయపడుతూనే ఉంటాయి. సో, ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ హ్యాపీతో స్పెండ్ చేసి యశ్వంత్‌కి ఇచ్చేసొచ్చానండి. పనులున్నాయి. తొందరగా పనులు చేసేసుకొని మళ్ళీ వాడి దగ్గరికెళ్తాను కొంతసేపు. కాసేపటికి సౌండ్స్ తగ్గిపోయినాక వాడే సెట్ అయిపోతాడు. సో, కూరగాయలు తీసుకోవాలండి. యాక్చువల్లీ నేను సండే మార్నింగే బై చేస్తాను. ఫ్రెష్‌గా కూడా ఉంటాయి కాబట్టి. వారానికి లేకపోతే 3, 4 డేస్‌కైనా బై చేసేస్తాను. కానీ ఈరోజు పొద్దున కుదరలేదు. చెప్పాను గదా! బయటికెళ్ళే పనుంటే బయటికెళ్ళొచ్చాను. తర్వాత కొంచెం ఇల్లు క్లీనింగ్ ఈ పనులన్నీ ఉంటే అవన్నీ చేసుకున్నాననమాట. బట్టలు సర్దుకోవటము, ఇద్దరికీ వారానికి బట్టలు పెట్టుకోవడం అవన్నీ చేసుకున్నాను. సో, ఇప్పుడు కూరగాయలు కొనటం, సర్దుకోవటం, ఈ పూట వంట ఈ పనులున్నాయన్నమాట. సో, ఎదురుగుండా కూరగాయల షాప్‌లోనే తీసుకుంటానండి. బాగా ఫ్రెష్‌గా ఉంటాయి కూరగాయలు. బట్ ఆకుకూరలు తీసుకోలేదు. ఆకుకూరలు మార్నింగ్ తీసుకోవడమే ప్రిఫర్ చేస్తాను. అది ఏ రోజుకి ఆ రోజు కావాలంటే కూడా బై చేయొచ్చు. బట్ కరేపాకు, కొత్తిమీర కొంచెం కొంచెం ఉంది. రేపు మార్నింగో, ఎల్లుండి మార్నింగో హ్యాపీని వాకింగ్‌కి తీసుకెళ్ళినప్పుడు కూడా 6:30, 7కి బాగా ఫ్రెష్‌గా అప్పుడే వస్తాయి. సో, అప్పుడైనా బై చేస్తాను. సో, ప్రస్తుతానికి కొన్ని కొన్ని బై చేస్తున్నానంతే.
సో, కూరగాయలు సెగ్రిగేట్ చేసి పెట్టేసానండి. ఆకుకూరల్లో పుదీనా ఒక్కటే తీసుకొచ్చాను. పుదీనా కొంచెం ఫ్రెష్‌గా ఉందనమాట. సో, అదొక్కటే తీసుకొచ్చాను. పుదీనా మొత్తం అయిపోయింది. ఇంట్లో అస్సలు లేదు. సో, నాకు కంపల్సరీ కావాలి. పొద్దున్నే పుదీనా, జీరా వాటర్ తాగుతాము. అండ్ నాకు టీ పెట్టుకోవడానికి కంపల్సరీ కావాలనమాట. ఇన్ని ఆకులు కొద్దిగా హ్యాండ్‌ఫుల్ ఆకులు వేస్తాను పుదీనాలో. నాకు చాలా మంచి పని చేస్తుంది. ఎప్పుడు ఎసిడిటీ ఇష్యూస్ అట్లా ఎక్కువ రాకుండా ఉంటాయన్నమాట. చాలా మంచిది పుదీనా వాటర్ కానీ, చాయ్‌లో కొద్దిగా పుదీనా అట్లా వేసుకుంటే. సో, అది కంపల్సరీ ఉండాలి నాకు ఇంట్లో. కొత్తిమీర అది అయిపోయినాక 1, 2 డేస్ అయినా పర్లేదు. బట్ పుదీనా ఇలా అవ్వగానే అలా తీసుకొచ్చేస్తాను. సో, అన్ని కూరగాయలు విడిగా పెట్టానండి. వంకాయలు తీసుకొచ్చాను. తర్వాత స్వీట్ పొటాటో అది తెచ్చాను. హ్యాపీకి కావాలి కదా! తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తీసుకొచ్చాను. సో, అవన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దేస్తున్నాను. పుదీనా గూడా ప్రస్తుతానికి జిప్‌లాక్‌లోనే పెట్టేసాను. ఎందుకంటే వంట చేయాలి, లేట్ అవుతుంది. ఇందాక హ్యాపీ దగ్గర కూర్చునేసరికి లేట్ అయిపోయింది. అందుకని ఇంకా ఏరి పెట్టుకోవట్లేదు. పూజ రేపు ఇంట్లో ఉంటుంది గదా! పూజ ఏరి సర్దేస్తుంది. రేపు ఫుల్ డే నేను ఆఫీస్‌కెళ్ళినప్పుడు తను ఇంట్లో ఉంటుంది గాబట్టి తనకి చెప్పేస్తాను. యూజువల్‌గా సండే టైం ఉంటే నేను చేసేసుకుంటాను. ఏరేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడన్నా టైం లేకపోతే పెట్టేస్తాను. అలాగే తను చూసుకుంటుందనమాట. సో, అట్‌లీస్ట్ కావాల్సినవి తెచ్చుకుని వారానికి ఏమి చేసుకోవాలి, ఏం వండుకోవాలి ఇవన్నీ డిసైడ్ చేసి రాసి పెట్టేసుకుంటే ఇంతవరకు నా పనయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమన్నా మిగిలిపోయినా సరే పూజ రేపొచ్చి చేసుకుంటుంది. అదేం ప్రాబ్లమ్ లేదు. సో, ఎగ్స్ కూడా షాప్ నుంచే తీసుకొస్తానండి. ఇదివరకు ఆన్‌లైన్ కొనేదాన్ని. కానీ అంత ఫ్రెష్‌గా ఉండట్లేదు. ఒక్కొక్కటి బాగా గట్టిగా ఉంటుంది. ఎదురుగుండా షాప్‌లో ఎగ్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటున్నాయి. సో, డైలీ బేసిస్ మీదే ఫ్రెష్‌గా వస్తాయన్నమాట షాప్‌కి. సో, ఒక డజన్ తీసుకొచ్చి పెడతాను. హ్యాపీ 2 ఎగ్స్ తింటాడు రోజు. నేనొకటి తింటాను. యశ్వంత్ రోజు తినరు. ఒక్కరోజు తింటారు. ఒకరోజు ఆమ్లెట్ తింటారు అలా. సో, ఒక 3 డేస్‌లో అట్లా కన్జ్యూమ్ అయిపోతాయి ఇవి. అప్పుడు మళ్ళీ ఒక డజన్ తెచ్చుకుంటాననమాట వీక్ మధ్యలో వెళ్ళి. సో, పచ్చిమిరపకాయలు కొద్దిగానే తెచ్చానండి. మళ్ళీ ఫ్రెష్‌గా తెచ్చుకుందామని. బాగా లాంగ్‌గా కారం లేనివి మంచివొస్తున్నాయి మిరపకాయలు. సో, కొద్దిగానే ఉన్నాయి కాబట్టి టిష్యూ వేయకుండా అలాగే గ్లాస్ జార్‌లో పెట్టేసాను. సో, దాన్ని ఫ్రిడ్జ్‌లో పైన అరలో పెట్టుకుంటాననమాట. ఈ పుదీనా, కరివేపాకు ఇవన్నీ చాలా సార్లు నా మీల్ ప్లానింగ్ ప్రిపరేషన్ వీటిలో కూడా చూపిచ్చాను. సో, ఫ్రిడ్జ్‌లో పైన బాటిల్స్‌లో ఉండేసరికి ఆ 3 బాటిల్స్ ఎదురుగుండా పెట్టేసుకుంటాను పొద్దున్నే. సో, మనకి రెగ్యులర్‌గా వంటకు కావాల్సిన కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలాంటివన్నీ పైనే ఉంటాయి. సో, అది వంట అయినాక ఆ 3 పెట్టేసుకుంటాననమాట. అలా నాకు ఈజీగా ఉంటుంది. సో, పచ్చిమిరపకాయలు అవన్నీ సర్దేశాను. తర్వాత ఆనియన్స్ అవి ఇంకొంచెం తీసుకొచ్చాననమాట. అండ్ పొటాటో అది పొద్దున్నే బ్లింకిట్‌లో ఆర్డర్ చేశాను. సో, అవి అలానే కవర్‌లోనే పెట్టాను. ఒకసారి బుట్ట క్లీన్ చేసి పెడదామని. సో, బుట్ట వాష్ డే యాక్చువల్లీ లాస్ట్ వీకే వాష్ చేశాము. బట్ పేపర్ ఒకసారి కొంచెం తీసేసి ఉల్లిపాయలు అవన్నీ కొత్త ఉల్లిపాయలొచ్చినప్పుడల్లా అదంతా పడుతూ ఉంటుంది గదా! సో, అదొక్కసారి పేపర్ దులిపేసి వేసేసి మళ్ళీ సర్దుతున్నాననమాట. కొంచెం నీట్‌గా ఉంటుంది. కూరగాయలు అన్నీ సర్దుకోవడం అయిపోయింది గదా! ఇంకా ఇప్పుడు వంట పని చూడాలి. యాక్చువల్లీ బెంగుళూరు మిరపకాయలు తీసుకొచ్చాను. సో, దీంతో ఒక ఫ్రై ఐటెమ్ చూపిస్తాను. చాలా ఈజీ. మేబీ మీలో చాలామంది చేసుకుంటా ఉండుంటారు. చాలామంది చేసుకుంటారు ఇలా సింపుల్‌గా. సైడ్ డిష్ లాగాను తినొచ్చు. సాంబార్‌లోకి, పప్పులోకి నంచుకోవడానికి. లేకపోతే అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని ఇది పెట్టుకొని కూడా తినొచ్చు. అలాగా కూడా బావుంటుంది. ఆహ్, దానికి ఆ రెసిపీకి వెళ్ళే ముందు యాక్చువల్లీ కొద్దిగా కుడుములు, ఉండ్రాళ్ళు అంటాం గదా! గణేష్ చతుర్థికి చేసుకుంటాం. అవి చేస్తున్నానిక్కడ. యాక్చువల్లీ నాకు కుదరలేదు కాబట్టి ఆంటీకి చెప్పి కొంచెం నిన్న చేయించాను. వంట ఆంటీని రమ్మని ఆంటీకి కొంచెం ఎలా చేయాలో చెప్తే ఆంటీ చేసి కొద్దిగా ఇచ్చారనమాట. సో, యశ్వంత్ అవి మాత్రం పూజలో పెట్టారు. కొద్దిగా మాత్రం పూజకి మాత్రం చేశారు. బట్ ఇది యాక్చువల్లీ మా ఇద్దరికీ చాలా ఇష్టం. యాక్చువల్లీ ప్రతిసారి కొంచెం ఎక్కువ చేసుకుంటాము. స్నాక్స్‌గా అలా అప్పుడప్పుడు చేసుకోవడానికి కూడా బానే ఉంటుంది. బియ్యం పిండి, బెల్లమే వేస్తాం కాబట్టి చాలా హెల్తీ కూడా. సో, ఆఫీస్‌కి స్నాక్స్‌కి ఉంటుందిలే ఒక 3, 4 డేస్ వస్తుందని ఇంకొన్ని చేస్తున్నానిక్కడ. ఇవి దేవుడికి పెట్టను. బట్ యాహ్! మాకు స్నాక్స్ కోసం దేవుడికి పెట్టేది ఎలాగో అయిపోయింది కాబట్టి. ఈ పూట మళ్ళీ నైవేద్యం వేరే పండు, స్వీట్స్ ఇవి పెట్టి దండం పెట్టుకున్నారు యశ్వంత్. సో, పాన్‌లో యాక్చువల్లీ శనగపప్పు నానబెట్టాను. ఒక 1 అవర్ నుంచి నానుతున్నాయి. సో, దాన్ని కొంచెం పాన్‌లో నేతిలో ఒక 1-2 మినిట్స్ వేయించేసాను సిమ్‌లో. దాని తర్వాత దాంట్లో కొంచెం నీళ్లు పోసి కొద్దిగా నీళ్లు ఉడికిచ్చాను. నీళ్లు ఉడికిచ్చిన
కరిగించినాక ఇక్కడ బెల్లం వేస్తున్నాను. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది. సో, ఆ పౌడర్ పెద్ద కరగాల్సిన అవసరం లేదు. మామూలు బెల్లం అయితే కొంచెం కరగడానికి టైం పడుతుంది. పెద్ద రెసిపీలాగా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఒకటి పండగ అయిపోయింది. సెకండ్ ఉండ్రాళ్ళు, కుడుములు చాలా మందికి తెలుసు. బట్ ఎలాగో చేస్తున్నాను కాబట్టి ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే. సో, నా దగ్గర ఉన్నది యాక్చువల్లీ నల్ల బెల్లం. అందుకని కలర్ కొంచెం డార్క్ వచ్చింది. కానీ పిండి వేస్తాం కాబట్టి కొంచెం లైట్ అయిపోతుంది మళ్ళీ పర్లేదు. సో, ఇది వేసేసాను. కొద్దిగా కరిగిపోతే ఏమన్నా అటు ఇటు ఉంటే సన్న పౌడరే తొందరగానే కరిగిపోతుంది. బట్ జస్ట్ ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ కరగనిచ్చాను. తర్వాత కొంచెం సాల్ట్ వేశాను. కొద్దిగా సాల్ట్ వేస్తే బావుంటుంది. సో, కొంచెం సాల్ట్ వేశాను. నేను వాటరు, బెల్లము, పిండి ఇదంతా బాగా కొలిచి అలా ఏం చెయ్యను. కొంచెం అందాజుగా చేసేస్తాననమాట. సో, ఈ వాటర్‌కి ఎంత పిండి కంఫర్టబుల్‌గా పడుతుందో అంత పిండి కలిపేసుకుంటాను. సో, కొంచెం బాయిల్ రాగానే ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి పిండి వేసేసి కొంచెం చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను. సో, కొంచెం ఏదన్నా వాటర్ కావాలి అనిపిస్తే కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం పిండేసాక కొద్దిగా బాగా వేడి నీళ్ళు ఇంకొంచెం పోసి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. సో, చక్కగా అంతా ఈక్వల్‌గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేస్తున్నాను. సో, దాన్ని ఆరటానికి ఒక పక్కకి పెట్టేసానండి. కొంచెం ఆరాక చెయ్యి పెట్టి చక్కగా మిక్స్ చేసుకుందాం. చేత్తో ఇంకా బాగా మిక్స్ చేయటం వస్తది. కానీ ప్రస్తుతానికి వేడిగా ఉంది. సో, దాన్ని ఒక పక్కకి పెట్టేసాను. ఇక్కడ ఇందాక చెప్పాను గదా! మిర్చి ఫ్రై. సో, అది చేసుకుందాం. ఒకటి నాన్ స్టిక్ పాన్ పెట్టాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేశాను. సో, మిరపకాయలను చూసారు కదా! ఇలా కొంచెం క్యూబ్స్‌గా అలా కట్ చేసుకున్నాను. మధ్యలో ఇది గింజలు తీయలేదు. ఎందుకంటే ఈ మిరపకాయల్లో కారం ఉండదు కాబట్టి గింజలు తీయలేదు. సో, దీన్ని ఇలానే వేసి ఫ్రై చేసేసుకుంటాననమాట. సో, ఆయిల్ కొంచెం వేడైనాక ఇది వేసేస్తున్నాను. ఏం వేయక్కర్లేదు. ఆవాలు, జీలకర్ర, తాలింపు అట్లేమి ఉండదనమాట. సో, వేసేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటాను. ఒక 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి తిప్పుతూ మాడకుండా అలా ఫ్రై చేసుకుంటాను. దాని తర్వాత ఒక 2-3 మినిట్స్ సిమ్‌లో పెడతాననమాట. సో, కొంచెం రెడ్డిష్ బ్రౌన్‌లో అట్లా చక్కగా ఫ్రై అవ్వాలి. మిరపకాయలు అక్కడ ఫ్రై అవుతున్నాయండి. సిమ్‌లో పెట్టాను. సో, అవి ఫ్రై అవుతూ ఉంటాయి. మధ్య మధ్యలో దాన్ని చూస్తూ ఉంటాను. సో, ఈలోపు ఇందాక ఇక్కడ మనం బియ్యపిండి, బెల్లం ఇది మిక్స్ చేసుకుంది కొంచెం ఆరింది. సో, చేత్తో చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. చేతికి కొంచెం నెయ్యి కూడా రాసుకుంటాను. నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా పిండి పార్ట్ తీసుకొని ఇంకొంచెం బాగా మెదుపుకుంటాను చేత్తో. చక్కగా మెదుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా బాల్స్ ఎంత సైజ్ కావాలో అంత సైజ్‌కి పిండిని బ్రేక్ చేసి పెట్టుకొని తర్వాత వాటిని బాలో లేకపోతే మోదక్ షేపో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ బెంగుళూరులో, కర్ణాటకలో అందరూ దీని మధ్యలో స్టఫింగ్ పెడతారంట. కొబ్బరి అదంతా వేసి స్టఫింగ్ పెడతారంట. మా సైడ్ స్టఫింగ్ పెట్టరు. కొంతమంది కొబ్బరి యాడ్ చేస్తారు. ఈ శనగపప్పు వేగేటప్పుడే కొంచెం కొబ్బరి తురుము కూడా వేస్తారు. సో, మా మమ్మీ వేయదనుకుంటా. అంటే నేనైతే చూడలేదు. బట్ నాకసలు అలవాటు లేదు. ఈ శనగపప్పు బదులు మనం శనగలు కూడా చిన్న శనగలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఉడకడానికి కొంచెం ఎక్కువ సేపు పడుతుంది. అవైతే సెపరేట్‌గా ఉడకబెట్టేసి ఫస్ట్ విజిల్స్ వచ్చేసినాక తర్వాత వేయించుకోవటం బెటరు. బట్ ఆ చిన్న శనగలు కూడా దీంట్లో చాలా బావుంటాయి. సో, కొన్ని రౌండ్ షేప్, కొన్ని ఇలా వేరే ఒత్తేసుకొని సో, అలా రెడీ చేసుకున్నాననమాట. సో, వీటిని మనం ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసుకుంటే ఒక 10-15 మినిట్స్ స్టీమ్ ఇచ్చేస్తే రెడీ అయిపోతాయి. బెస్ట్ మామూలుగా స్నాక్స్ తినడానికి పిల్లలకి, మనకి స్వీట్స్ ఇష్టమైతే బెల్లము, బియ్యపిండే కాబట్టి మధ్యలో శనగపప్పు, శనగలు ఇవి కూడా ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ స్నాక్ కూడా కదా! సో, అదొక పక్కకు పెట్టుకున్నాను. ఈలోపు ఇక్కడ మన పచ్చిమిరపకాయలు సారీ మన బజ్జీ మిరపకాయలు వేగిపోయినియి. సో, దానిలో కొద్దిగా శనగపిండి వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేశాను ముందు. తర్వాత 3 పెద్ద స్పూన్లు శనగపిండి వేశాను. తర్వాత కారం వేస్తున్నాను. కారం కూడా కొంచెం ఎక్కువే ఏస్తున్నాను. ఎందుకంటే ఈ మిరపకాయల్లో కారం ఉండదు. మీరు వాడే బజ్జీ మిరపకాయల్లో గనక కారం ఉంటే మీరు ప్లీజ్ కారం ఇంకా అడిషనల్‌గా యాడ్ చేయొద్దు. సరిపోతుంది.
తర్వాత కొంచెం పసుపు కూడా వేశాను. సో, అంతే కొంచెం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసాం కాబట్టి ఫస్ట్‌లో ఆ ఆయిల్ సరిపోతుంది. సో, ఇదంతా చక్కగా మిరపకాయలకి అంటుకుపోతుందనమాట మిశ్రమం. సో, ఇదంతా కలిపినాక సిమ్‌లో పెట్టి ఇంకొక 1-2 మినిట్స్ మూత పెట్టేసి చక్కగా మగ్గేటట్టు మిరపకాయకంతా పట్టేటట్టు మసాలా చేసుకొని ఆఫ్ చేసేసేయటమే. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళు చేస్తారు గానీ దీన్ని బజ్జి మిరపకాయల్లో మధ్యలో మళ్ళీ స్టఫింగ్ లాగా పెడతారు. ఇదే శనగపిండిని. కాకపోతే నాకిది ఈజీగాను ఉంటుంది. ఈ పెద్ద పెద్ద కాయల్లో స్టఫింగ్ అది బాగోదు. ఈజీగాను ఉంటుంది. కొంచెం అంటే బావుంటుందనమాట ఇలా. సో, ఆ స్టైల్ గూడా యాక్చువల్లీ చాలా బావుంటుంది అత్తయ్య చేసేది కూడా. ఈ మిరపకాయలకి ఇది కొంచెం ఎక్కువ సూట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. సో, ఇది వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఫ్రిడ్జ్‌లో గూడా 4, 5 రోజులు, ఒక వారం దాకా ఏమీ కాదు. సో, ఎప్పుడన్నా కర్రీ లేకపోతే గూడా అది తినొచ్చు పచ్చడిలాగా అలా గూడా పెట్టుకొని. సో, తర్వాత అది ఆఫ్ చేసేసాను. అంటే ఇడ్లీ పాత్రలో ఇవి పెట్టేసాను. ఉండ్రాళ్ళు, కుడుములు పెట్టేసి అది సిమ్‌లో ఉంది. అది ఉడుకుతూ ఉంది. ఈలోపు నేనొచ్చేసాను మన హ్యాపీ బేబీ దగ్గరికి. వాడు బాగా భయపడిపోయాడు. సో, వాడి దగ్గర పడుకున్నాననమాట. కాసేపు ఒళ్ళో బజ్జో పెట్టుకుంటున్నాను. ఇంకా డిన్నర్ సర్వ్ చేద్దామని కిచెన్‌లోకొచ్చానండి. ఇక్కడ చూపిస్తాను. మిర్చి ఫ్రై ఎంత బాగా రెడీ అయిందో చూసారు కదా! చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉందనమాట. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. సాంబార్‌లోకి, పప్పులోకి అట్లా నంచుకోవడానికి కూడా బావుంటుంది ఇందాక చెప్పినట్టు. సో, ఇంకా డిన్నర్ చేసేస్తాము. డిన్నర్ చేసేసి తర్వాత హ్యాపీని తీసుకొని బయటకొచ్చాం. యాక్చువల్లీ వాడు నడవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఎందుకంటే భయంగా చూసారు కదా! ఎంత ఫాస్ట్‌గా పరిగెడుతున్నాడో నవ్వుకుంటున్నామనమాట నేను, యశ్వంత్. పరుగో భయ్ తొందరగా తీసుకొచ్చారు కదా! ఎంత ఫాస్ట్‌గా కుదిరితే అంత ఫాస్ట్‌గా పరిగెత్తేసి ఇంట్లోకెళ్ళిపోదాము. ఇక్కడ అస్సలు సేఫ్ కాదనుకుంటున్నాడు. సౌండ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. టైమ్ అరౌండ్ 10:30 అట్లా అయినట్టుంది. 10:20నో అట్లా అయినట్టుంది. బాగా ఇంకా కొంచెం సౌండ్స్ ఉన్నాయి. అంత ఇది లేదు. ఇప్పుడు కొంచెం రెడ్యూస్ అయింది. కానీ కొద్దిగా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా భయంగా అలాగే నడిచాడనమాట. ఇంకా బలవంతాన ఒక్క రౌండ్ వేయించాము. సో, చూసారు గదా! ఇక్కడ రైట్‌కెళ్ళాలి మన ఇంటికి. లెఫ్ట్‌కి ఇంకొక రౌండు. సో, సగం రోడ్‌లోనే వాడు రైట్‌కి తిరిగిపోతున్నాడనమాట. ఎక్కడ లెఫ్ట్‌కి ఇంకొక రౌండ్‌కి తీసుకెళ్ళిపోతారో అన్నట్టు హడావిడిగా వచ్చేసాడు. సో, వచ్చాక కొంచెం అన్నం పెట్టడానికి ట్రై చేశానండి. కొద్దిగా నోట్లో 4, 5 ముద్దలు పెట్టాను. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 1కి ఎప్పుడో తిని మళ్ళీ తినలేదు ఆ భయానికి. ఈవినింగ్ తింటాడు. ఈవినింగ్, నైట్ 2 మీల్స్ లేవు. సో, 3, 4 ముద్దలు బలవంతాన నోట్లో పెట్టాను. ఇంకా వేరేది అలానే పెట్టేసాను కింద. వాడు పడుకున్నాక కూడా మధ్యలో సౌండ్‌లు తెగ ఆకలేస్తే వచ్చి తినేసి మళ్ళీ సైలెంట్‌గా వచ్చి పడుకుంటాడు. సో, అందుకని వాడికి అందేటట్టు కింద పెట్టాను. దాని తర్వాత నేను కొంచెం ఇవి పాలు తోడేయటం, ఈ పనులుంటాయి గదా! నైట్‌కి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా పాలల్లో అన్నీ నానేసుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలామంది అడుగుతున్నారు కూడా ఐరన్‌కి ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను, ఏంటి అని. ఆ వీడియో సారీ డిలే అవుతుంది. మోస్ట్‌లీ నెక్స్ట్ వీడియోలో అదంతా చూపిస్తాను. సో, అదంతా నానబేసుకోవటం, పాలు తోడుపెట్టుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి గదా! దాని తర్వాత గ్యాస్ స్టవ్ అదంతా క్లీన్ చేసేస్తున్నాను. ఒక్కొక్క రోజు గిన్నెలు కడుగుతాను. బట్ ఈరోజు హ్యాపీ గూడా భయపడుతున్నాడు. మాకు లేట్ అయిపోయింది వాడి మూలాన. ఇప్పుడు పడుకోకపోతే మళ్ళీ పొద్దున్నే కొంచెం తొందరగా లెగుస్తున్నానని చెప్పాను గదా! లాస్ట్ వీడియోలో ఈ మధ్య 5:30కి అట్లా లెగిసిపోతున్నాను. సో, 10:30, 10:45 లోపు పడుకోకపోతే మళ్ళీ నిద్ర సరిపోదు. మినిమమ్ పడుకోవాలి. సో, వచ్చేసానండి రూమ్‌లోకి అన్నీ సర్దేసుకొని చక్కగా రూమ్‌లోకొచ్చేసాను. యాక్చువల్లీ కింద పరుపేసుకున్నాం చాలా రోజుల తర్వాత రూమ్‌లో. ఎందుకంటే హ్యాపీ బాగా భయపడుతున్నాడు. వాడు బెడ్ ఎక్కడనమాట అసలు అలవాటు అవ్వలేదు. కంఫర్టబుల్‌గా ఉండడు. సో, అందుకని కింద పొరుపేసుకున్నాము. పొరుపులో మా మధ్యలో పడుకున్నాడనమాట. సో, వాడిదే ఏదో యశ్వంత్ జోకేస్తే నవ్వుతున్నాను. సో, అదండి ఈరోజు వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బై.